పార్టీ వ్యవస్థాపక చైర్మన్ గారైనటువంటి మన నందమూరి తారక రామారావు గారు 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతూ మన ఆంధ్ర కాదు, ఇండియా కాదు, ఇతర దేశాల్లో కూడా తెలుగువారి యొక్క సత్తా చాటిన ఏకైక మహానుభావుడు మన నందమూరి తారక రామారావు గారు. ఆయన ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాల గురించి ఈ పార్టీని ఆయన స్థాపించారు. ఆయన ఆశయం కూడు, గోడ, గుట్ట, నీరు ఈ మూడాళ్ళ సభ్యుల మీదే ఆయన పార్టీ పెట్టి కిలో 2 రూపాయల బియ్యాన్ని ఆ రోజుల్లో మొట్టమొదట ప్రవేశపెట్టినటువంటి దాత మన నందమూరి తారక రామారావు. మొట్టమొదటి పింఛన్ అనేది, హౌసింగ్ లోన్ అనేది ఇలాంటి పేదవాళ్ళకి ఎన్నో విధాలు సహకరించి మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆసంవారికి ఉండిపోయే విధంగా సిద్ధాంతాలను రూపకల్పన చేశాడు. దానికి తోడు ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఆశయాలు, ఆయన గైడ్లైన్స్ అనుసరించి ఈ రోజున పార్టీని ఏకైక తెలుగుదేశం పార్టీ నెంబర్ 1 అనే భావనలో తీసుకొచ్చి పెట్టినందుకు ఆ మహానీయుని ఈ 102వ సంవత్సరంలో మేమందరం కూడా కోరుకొండ గ్రామంలో పార్టీ నాయకులందరూ మా యూసుఫ్ రాజారావు గారు అధ్యక్షతన ఈ సమావేశం మేము జరుపుకున్నందుకు చాలా మేము సంతోషపడుతున్నాం.